డామినేషన్తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకు ఫేస్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ వెనకపడింది. దీంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేందుకు కొత్త ఫార్ములా సెట్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది. ఒకప్పుడు రికార్డు వసూలు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు సైతం సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. ఇలాంటి టైంలో ధురంధర్ బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. పాన్ ఇండియా ఇమేజ్ కోసం కంటెంట్ ను మార్చేయకుండా గతంలో బాలీవుడ్ కి బాగా కలిసొచ్చిన ఫార్ములాని మళ్లీ రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ ట్రెండ్ నార్త్ ఇండస్ట్రీకి బాగానే కలిసొస్తోంది. యంగ్ జనరేషన్ హీరోలంతా ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గతంలో బాలీవుడ్ కు వరుస విజయాలందించిన రొమాంటిక్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్స్ ను మరోసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ ను మరోసారి నంబర్ 1 ప్లేస్ కు చేరుస్తుందేమో చూడాలి.